నుంచి ఢిల్లీ దాకా రిజర్వేషన్ల పంచాయతీ నడుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ పంచాయతీలో ఇంకొన్ని అంశాలు యాడ్ అవుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి, హరీష్ రావు. రోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. మా మేనిఫెస్టోలో లేని అంశాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నదో ఇది సిగ్గుమాలిన చర్య. ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి వాదన ఏమాత్రం ఒక ముఖ్యమంత్రిలో కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తికి తగదు. నేను ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్కు ఎసరు పెట్టింది. ఈరోజు బీసీలు హైదరాబాద్ కార్పొరేషన్లో 50 మున్సిపల్ సీట్లుంటే అందులో 31 సీట్లలో నాన్ బీసీలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణము, బీఆర్ఎస్ పార్టీయే కారణము. ఈ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు లేక ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీస్తూ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ భారతీయ జనతా పార్టీకి నీరాజనం పడతా ఉంటే ఓడిపోతే తన కుర్చీకి ఎక్కడొస్తారో ఎసరు వస్తుందో అని ఈరోజు తప్పుడు అబద్ధాల ప్రచారానికి దిగిండు. ఈరోజు ఈ రకంగా ఒక నీతి మాలిన చర్య. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది, ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో, ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవడమో, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు.